హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము 119వ కీర్తన 38వ వాక్యము 39వ వాక్యము చదువుకున్నాము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుని సంగమ భయం పుట్టిస్తుందంట. ఆయన మాట మనుషులకు భయాన్ని పుట్టిస్తుందంట. ఆయన అంటే ఏంటో ఆయన మాట తెలియజేస్తుందంట. ఆయన పెట్టిన శాసనాలు, ఆయన ఉంచిన న్యాయ విధులు ఇవన్నీ కూడా భయమును కలిగించేటివిగా ఉన్నాయంట. ఒక మనిషి జీవితంలో ఎలా నడవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా జీవనం కొనసాగించాలి, నీతి, యథార్థత, భక్తి, ప్రేమ ఇవన్నీ ఎలా ఉండాలో వాక్యం తెలియజేస్తుంది. వాక్యము మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది. ఆయన యొక్క వాక్యము అంత గొప్ప శక్తి కలిగినది. నువ్వు ఈ వాక్యాలు వింటున్నావు, నీలో కొంచెమైనా భయం ఉందా? ఆయన వాక్యం వింటూనే ఆ వాక్యమును నెరవేర్చకుండా, ఆ వాక్య ప్రకారం బ్రతకకుండా నీవు వాక్యమునకు వ్యతిరేకంగా బ్రతుకుతా ఉన్నావు. భయం బొత్తిగా లేకపోతా ఉంది క్రైస్తవుల్లో. దేవుని యొక్క మాట అంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి అంటే భయం లేకుండా పోతా ఉంది. భయము కలిగి బ్రతకాలి. ఆయన వాక్యము ఎంత శక్తి కలిగినది. ఆయన వాక్యము మన కోసం ఇచ్చినాడు. మనం సరిగ్గా బ్రతకడానికి ఇచ్చినాడు. ఆయన వాక్యము మనము నెమ్మది పొందడానికి ఇచ్చినాడు. ఆయన వాక్యం మన పాదాలకు దీపమై ఉంది. ఆ వాక్య ప్రకారం నడిచినప్పుడు ప్రతి భయాలు నీలో తొలగిపోతాయి. దేవుని భయము కలిగి ఉంటావు. భయము కలిగి ఉండాలి. ఒక తండ్రి, ఒక కుమారుడు తండ్రి భయపడాలి. తండ్రి మాటకు భయపడాలి. తండ్రి మాట ప్రకారము భయపడుతూ చేయాలి, లోబడాలి. ఈ విధంగా దేవునికి మనం అందరము కూడా పిల్లలము. ఆయన మాట ప్రకారం చేస్తున్నావా? ఆయన మాట నీ జీవితంను మారుస్తుంది. ఆయన మాట ప్రకారం నువ్వు చేయడానికి సిద్ధపడాలి. మనుషులలో అది భయాన్ని కలిగిస్తుందంట. ఆయన మాట మనుషులలో భయమును పుట్టిస్తుంది. దేవుని యొక్క మాట అంత బలమైనటువంటిది, అంత ఉత్తమమైనది. ఆయన ఉపదేశము, ఆయన యొక్క మాట, ఆయన న్యాయ విధులు ఎంతో గొప్పవి, ఎంతో క్రమమైనవి కనుక భయమును పుట్టిస్తాయి. నువ్వు ఆ వాక్య ప్రకారం బ్రతుకుతే నీవు కూడా నువ్వు ప్రతి చోట నువ్వు వాక్య ప్రకారం బ్రతుకుతూ నువ్వు ఉన్న చోట నువ్వు నిన్ను బట్టి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు భయపడతారు. వాక్య ప్రకారముగా, వాక్యమునకు లోబడిన బిడ్డగా, వాక్యము నీ జీవితంలో కనపరిచే విధమైనటువంటి ప్రవర్తన కలిగిన బిడ్డగా నువ్వు ఉంటే నిన్ను చూసి మనుషులు భయపడతారు. నీ వాక్య ప్రకారమైన బ్రతుకును చూసి భయపడతారు. నీ పరిశుద్ధతను చూసి భయపడతారు. నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి భయపడతారు. నీ యొక్క నీతి, నీ యొక్క బ్రతుకులో ఉన్న నీతి, న్యాయము, ధర్మము దాన్ని బట్టి చూసి భయపడతారు. దేవుని పిల్లలారా, మరి మీరు ఎలా ఉన్నారు? వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నారా? వాక్యమునకు లోబడి, భయము కలిగించి ఆ వాక్కులకు లోబడి నువ్వు బ్రతికితే నీ జీవితము వెలుగులో నడుస్తా, నీ జీవితము వెలుగుమయమైపోతుంది. నువ్వెక్కడ తొట్టిల్లవు, నువ్వెక్కడ జారిపోవు. నీ అడుగులు స్థిరపరచబడతాయి, నీ అడుగులు బలపరచబడతాయి. కనుక వాక్యమును చదవాలని ఆశ ఉండాలి. ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు
ఆ వాక్యం నీకు ఏం చెప్తుందో నువ్వు జాగ్రత్తగా విని నేర్చుకొని వాక్య ప్రకారముగా అడుగులు వేయడానికి నీ మనస్సును త్రిప్పుకోవాలి, లోపరుచుకోవాలి. వాక్య ప్రకారం నడవడానికి నీ మనస్సు, నీ శరీరాన్ని నీవే తిప్పుకోవాలి, నీవే మార్చుకోవాలి, నీవే లోపరుచుకోవాలి. ఆ విధంగా నువ్వు మార్పు చెంది ప్రవర్తించటానికి నువ్వు సిద్ధపడితే నీ అడుగులు వెలుగులో పడుతూ వెలుగులో నడుస్తూ చీకటికి ఎంత మాత్రం తావు లేకుండా నీ యొక్క అడుగులు వెలుగులో అలాగ నడుస్తూ దేవుని సన్నిధిలోకి చేరుతావు. దేవుని బిడ్డలారా, అటువంటిది ఆయన యొక్క వాక్కు యొక్క శక్తి. ఆయన వాక్యము వెల్లడగుడుతూనే వెలుగు కలుగుతుంది. వెల్లడగుడుతూనే వెలుగు. చీకటి ఆ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి చీకటి, మనోనేత్రాలకు ఉన్నటువంటి చీకటి తొలగిపోయి వాక్యం అర్థమవుతుంది. వాక్యం ఆనందాన్ని ఇస్తుంది, వాక్యము నెమ్మదిని ఇస్తుంది, వాక్యము నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తుంది, వాక్యము శక్తిని ఇస్తుంది, వాక్యము నీకు విడుదలనిస్తుంది, వాక్యము నీకు గొప్పగా ఆత్మలో కట్టబడేటట్టు కృపను అనుగ్రహిస్తుంది. కనుక ప్రియ దేవుని సంగమ, వాక్యము మనుషులలో ఆయన అంటే ఏంటో కలిగి ఆయన వాక్కును బట్టి ఇచ్చే ఆయన అంటే ఏదో తెలియజేస్తుంది, ఆయన పట్ల భయమును కలిగిస్తుంది. కనుక వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. నీ వాక్కులు విన్న వెంటనే వారిలో నాయన నీ వాక్య ప్రకారంగా బ్రతకడానికి మనసును మార్చండి. వాక్యమును వింటున్నప్పుడు భయమును వారిలో పుట్టించండి. ఎంత బలమైన వాక్కులు, ఎంత శక్తి కలిగిన వాక్కులని భయపడి నీ ఉపదేశాలు, నీ న్యాయ విధాలు పాటించే బిడ్డలుగా మార్చమని, మీ సహాయము విన్న వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభువు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.